పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు. కాగా ఎన్నికైన గంటలోపే నూతన చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈ నెల 3న మాజీ చైర్పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటించిన వార్డు కౌన్సిలర్లు ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నేడు వార్డు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి నూతన చైర్మన్ ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. 12 మంది వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా 7వ వార్డు కౌన్సిలర్ కూకట్ల గోపి గాజుల లక్ష్మి పేరును చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా మరో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ బలపర్చారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు. అనంతరం ఆమెను అభినందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బిరుదు సమత, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. విధి విధానాలు అంటే గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ క్రమం అంటే ఖచ్చితంగా వివిధ పార్టీ బేస్ల మీద ఎన్నికలు జరిగినాయి కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏబీ ఫామ్లు ఇస్తే వాళ్ళు ఈ బరిలో నిలబడితే వాళ్ళకు అనుకూలంగా చేతులెత్తే విధానం అంతా కూడా ఆ వివరాలన్నీ చెప్పినాం. తర్వాత సంబంధిత పార్టీలందరూ కూడా విప్పు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ విప్పు రాలేదు, ఏ ఫామ్ ఏ రాలేదు, బి రాలేదు. కాబట్టి వాళ్ళు ఆత్మకథానుసారం ఓటింగ్ చేయడానికి ఆస్కారం ఉండింది. కానీ బరిలో బిడ్డ ఒక్కరే గాజుల లక్ష్మి గారిని ఒకరు ప్రతిపాదించారు, ఇంకొక గౌరవ మెంబరు బలపరిచారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది. ఎందుకంటే ఇంకొక పోటీలో లేడు కాబట్టి ఆమె అభ్యర్థిత్వం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గాజుల లక్ష్మి ఎన్నికైన గంట వ్యవధిలోనే ఆమె బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని ఎమ్మెల్యేగా నేను స్వాగతిస్తూ ఉన్నా. ఇక్కడ గతంలో కూడా మా సోదరులు రాయమల్ల గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కౌన్సిల్ సహకారంతో చైర్మన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా రాబోయే సంవత్సరం కాలం పాటు సుల్తానాబాద్ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళ సుల్తానాబాద్ అన్ని విధాలుగా మన నూతనంగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. తోటి కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అధికార పార్టీ కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికోసం సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుగా చేస్తాం కూడా చేసి